హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ మీరందరూ సంక్రాంతి చాలా బాగా చేసుకున్నారనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పార్వతి మా ఇంటికి వచ్చింది కదండి, లాస్ట్ డే అనమాట, తను వెళ్ళిపోయే రోజు. ఇది వచ్చేసి తను రేపు వెళ్ళిపోతుంది అనగా ఈరోజు నైట్ అలా చాలాసేపు కూర్చుని కబుర్లు అయితే చెప్పుకున్నాము. అంటే యూట్యూబ్ రిలేటెడ్ అయితే కాదు, నార్మల్గా అందరూ ఫ్రెండ్స్ మీరంతా ఎలా మాట్లాడుకుంటారో అలాగే చాలా విషయాలు అలా మాట్లాడుకున్నాం అనమాట. రోజులు ఎందుకో చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. అలాగే చూస్తూ చూస్తూ ఉండగానే టైం అయితే 2 o'clock అయిపోయింది నైట్. హాయ్ ఫ్రెండ్స్, టైం ఎంత అయిందో తెలుసా? మీకు రివర్స్లో కనిపిస్తుంది కదా, 2 o'clock అయింది. జస్ట్ 2 o'clock. మధ్యాహ్నం కాదు, నైట్ మిడ్-నైట్. చీకట్లో కాంతులు చిమ్ముతున్నాయి బయట. అందరు పడుకున్నారు, నేను శ్రీకర్ పార్వతి మాత్రమే ఉన్నాము. మేము పడుకుందాం అనుకుంటున్నాం. శ్రీకర్ ఏమో వీళ్ళు వీడియో ఎప్పుడు ఎండ్ చేస్తారో, నేను కొంచెంసేపు టీవీ చూసి పడుకుందాం అనుకుంటున్నాడు. మేమేంటంటే నిన్న తీసుకొచ్చిన చైన్లు కొంచెం సదురుకోవటం, కొంచెం మాట్లాడుకోవటం, సో వీటిలో బిజీగా ఉన్నాం. ఇదిగోండి పళ్ళు సమయ కోసం డ్రెస్ తీసుకొచ్చింది, కలర్ చాలా బాగుంది కదా. రేపు బయటకు వెళ్ళేటప్పుడు అయితే వేస్తాను, షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి, ప్లీజ్ వాచ్ చేయండి. అండ్ మా శ్రీకర్ బాబు వచ్చిండు, ఒకసారి చూడండి. 2 కూడా నిద్రపోవట్లేదంటే ఏం చెప్పాలి చెప్పండి ఈ రాస్కెల్ గాడికి. సే గుడ్ నైట్ గన్ను. గుడ్ నైట్ ఫ్రెండ్స్. సే గుడ్ నైట్ ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ చెప్పు. శ్రీ నువ్వు నాకు చెప్పాలి ఐ లవ్ యూ. సో ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్, హ్యాపీ వీకెండ్. ఇది మేము సాటర్డే నైట్ చేస్తున్నాము, ఎప్పుడు పెడతామో తెలియదు కాబట్టి ముందే చెప్తున్నా, సాటర్డే రికార్డ్ చేస్తున్నా. చలో బాయ్, రేపు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ పార్వతి. బాయ్ బాయ్. జస్ట్ ఊరికే సరదాగా వీడియో తీసాము, అది నాకు క్యూట్గా అనిపించింది అనమాట. వాయిస్ అంతే అలాగే ఉంచేసాను. ఇది తను వెళ్ళే రోజు మార్నింగ్ అనమాట. యాక్చువల్గా తనకి హెల్త్ కొంచెం బాగాలేదు, బట్ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలంటే మనం వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోవాలి కదా. సో వాళ్ళైతే ఈరోజు వెళ్ళిపోవడానికి టికెట్స్ అన్నీ బుక్ చేసేసుకున్నారు. సో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా డే అనమాట, ఇది అన్ప్లాన్డ్, ఎక్స్ట్రా 1 day వచ్చింది. సరే కదా బయటకు వెళ్దామని అనుకున్నాం. సో మార్నింగ్ లేచి నేను ఇక్కడైతే పెసరట్లు వేస్తున్నాను అనమాట. సో తను కూడా వచ్చి వేస్తానని హెల్ప్ చేస్తుంది. చాలామంది తను హెల్ప్ చేయొచ్చు కదా, అన్నింటికి లేచా అని చెప్తున్నావు వీడియోస్లో అని కామెంట్స్ పెట్టారు కదా తనకి. అలా ఏం లేదు. సో మా ఇంట్లో ఉన్నంతసేపు తను ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంది. బట్ ఏంటంటే అనుకోకుండా హెల్త్ స్పాయిల్ అవ్వటం వల్ల కొన్ని చేయలేకపోయిందనమాట, అంతే. ఇంకా ఇక్కడైతే మా ఫ్రెండ్ సుచి అని చెప్తాను కదా, రీసెంట్ టైమ్స్లో నా షార్ట్స్లో మీరు చాలాసార్లు చూసి ఉంటారు. బీయింగ్ సుచిత్ర, ఇది నాకు ఫ్రెండ్, పార్వతికి కూడా ఫ్రెండ్ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే కామన్ ఫ్రెండ్. సో తను వచ్చిన రోజు నుంచి పార్వతిని కలవాలనుకుంటుంది. పార్వతి కూడా నాకు చాలాసార్లు చెప్పింది, ఈసారి సుచిని కలవాలి, మాట్లాడు, అరేంజ్ చేయి, అలా కలుద్దాం ఇంటి దగ్గర, లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళి అక్కడ కలుద్దామా అలాగా. సో నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు మార్నింగ్ కాల్ చేసి ఇట్లా వాళ్ళు అనుకోకుండా ఒకరోజు ఉన్నారు, వస్తావా అని అడిగాను సుచిత్రని. సరే నేనే వస్తానని చెప్పి వచ్చింది. ఇంకా చేతు అక్క, రాధా గారు అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాం. కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళిద్దరూ రాలేకపోయారు. ఇంకా మేము ముగ్గురం బయటకు వెళ్దాం అనుకుంటే సంయుక్త నేను కూడా వస్తానని చెప్పింది. సరే అని చెప్పి ఇంకా మేము 4 కలిసి బయటకు వెళ్దామని అయితే డిసైడ్ చేసాము. ఇక్కడ వాళ్ళిద్దరు ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఫిజికల్గా కలవడం అనమాట. విజయవాడలో ఉండేవాళ్ళు అంతకుముందు సుచిత్ర వాళ్ళు. పార్వతి అప్పట్లో తనకి ఫేమ్ వచ్చిన తర్వాత ఫస్ట్లో అసలు వెళ్ళి ఒక యూట్యూబర్ని కలవడం అనేది సుచిత్రనే అనమాట. సో వాళ్ళిద్దరికి అది చాలా స్పెషల్. అప్పుడు మూమెంట్స్ అయితే మాకు చెప్తూ ఉన్నారు. అప్పుడు సంయుక్త చిన్నగా ఉంది, చిన్న బేబీగా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చిందని చెప్పి సుచిత్ర చెప్తుంది. ఇక్కడ ఏంటంటే ఒకటి ఉంటుంది కదా, మామయ్య అనమ్మ అనగానే మెడలో ఉన్న గొలుసు తీసేస్తారు. ఆ రీలు ఆ షార్ట్ రిక్రియేట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. అంటే ఆంటీ అనుకుంటా సుచి అనమ్మ, ఒకసారి సుచి అనమ్మ అని. పాపం సంయుక్తనేమో ఆంటీ మీరు నాకన్నా ఎల్డర్ కదా, నేను రెస్పెక్ట్ చేస్తాను, ఆంటీ అని అంటానని చెప్పి సుచి ఆంటీ అని అంది. సో అది మిక్స్ అండ్ మ్యాచ్ అయ్యి ఏదో అవ్వబోయి ఏదో అయింది. సో ఇక్కడ అదే అడుగుతుందనమాట. సో ఆంటీ కామన్ కదా, నేను సుచి అనమంటాను అని చెప్పేసి ఇంకా ఇక్కడ మేము ముగ్గురం అయితే బోల్డ్ ముచ్చట్లు అయితే చెప్పుకున్నాము. ఇంకా యాక్చువల్గా లంచ్ అని ప్లాన్ చేస్తాం. తర్వాత పార్వతి అడిగింది, నేను ఎప్పుడూ జుడియో చూడలేదు, ఒకసారి జుడియోకి వెళ్దామని చెప్పింది. సరే కదా అని చెప్పి నేను కూడా తనకి సంయుక్తకి సుచిత్ర వాళ్ళ పాపకి బట్టలు తీసుకుందాం అనుకున్నా. సరే కదా అని చెప్పి ఇంకా జూడియోకి వెళ్దామని చెప్పి ఫైనల్గా అయితే జూడియో అయితే ఖరారు చేసామన్నమాట. ఇంతకీ మీరందరూ సంక్రాంతి ఎలా చేసుకున్నారు? సో ఇంటికి
ఇంటికి వెళ్ళారు కదా, అందరూ బ్యాక్ అయిపోయారా ఈరోజు, లేకపోతే మా సండే వస్తారా, చాలామంది సండే వస్తానని చెప్పారు నా ఫ్రెండ్స్లో కానీ అలాగా వెళ్ళిన వాళ్ళంతా. ఇంకా ఇప్పుడైతే మేమైతే జూడియోకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ప్రగతి నగర్ జూడియోకి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని బట్టలు అవన్నీ తీసుకున్నాం అనమాట. అవన్నీ ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసేశారు. ఇందులో మీరు చూసేది చాలా తక్కువ, యాక్చువల్గా షార్ట్స్లోనే ఎక్కువ చూసేశారు. బట్ పెద్ద వ్లాగ్స్ పెట్టండి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం అనమాట. టడా ఫైనల్గా అయితే జూడియోకి వచ్చేసాము. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి, హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు. అలా ఇక్కడైతే తనకి కొత్త కాబట్టి అంతా చక్కగా తిరిగి అంతా చూసింది. ఇక్కడ నేను సుచిత్ర వాళ్ళ పాపకైతే బట్టలు తీసుకోవడానికి చూస్తున్నా. న్యూ ఇయర్ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నాం. మేము వెళ్ళాం వాళ్ళ ఇంటికి. ఆల్రెడీ ఆ కొన్ని షార్ట్స్ కూడా మీరు చూసేశారు, రిమైనింగ్ షార్ట్స్ కూడా కొన్ని చూస్తారు అప్కమింగ్ వీడియోస్లో. అదనమాట. ఈసారి అంటే 5 days అట్లా ఫ్రెండ్స్తో స్పెండ్ చేసినా కూడా టైం తెలియలేదు అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే బయటకు వెళ్ళటమో ఏదో ఒకటి చేయటం అట్లా తిరుగుతూనే ఉన్నాం కదా. మళ్ళీ ఈ రోజులు రావాలంటే మళ్ళీ పార్వతి రావాలేమో అని అనిపించింది. బట్ సుషి నేను ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉంటాం, మేము ఎక్కువ కలుస్తూనే ఉంటాం. బట్ ఏంటంటే పార్వతి వచ్చినప్పుడు ఏంటంటే అదొక జాయ్ అనమాట. కామన్ ఫ్రెండ్ కాబట్టి రిమైనింగ్ ఫ్రెండ్స్ అందరినీ కలవడం, బయటకు వెళ్ళటం ఇదంతా ఉంటుంది. ఇక్కడ సంయుక్త కొన్ని ప్యాంట్స్ తీసుకుంటే అవి చెప్తున్నాను అనమాట, దీన్ని ఈ మోడల్ అంటారు, దీన్ని ఈ మోడల్ అంటారు అని చెప్పేసి. ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా, ట్రయల్ రూమ్ దగ్గర. ఎందుకంటే న్యూ ఇయర్ ముందు రోజులు కాబట్టి ఫుల్గా ఉన్నాయి ట్రయల్ రూమ్స్, అసలు ఖాళీయే లేవు. సో ఫైనల్గా అయితే వాళ్ళు తల్లి కూతురు వెళ్ళి ట్రై చేయడానికి అయితే వెళ్ళారు. మాకు బయటకు వచ్చి చూపించడానికి కూడా గ్యాప్ లేదనమాట. కొట్టేసేలా ఉన్నారు బయట ఉన్న వాళ్ళందరూ, అంత రష్గా ఉంది. సరే ఇంకా జూడియోలో పని చేసేసుకొని తిందామని చెప్పి అనుకున్నాం. కానీ ఎక్కడ తినాలో ఏమో తెలియలేదు. 8 గంట అయిందనమాట, 3:34 అట్లా అయింది. నాకు గుర్తున్నంత వరకు జేఎన్టీయూలో విస్తరి ఉంటుంది, బట్ 3 o'clockకి క్లోజ్ అని నాకు గుర్తు. సర్లే ఒక ట్రై చేద్దాం, ముందైతే జేఎన్టీయూ దగ్గరికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. నేను ఏదైతే అనుకున్నానో అదే అయింది. 3కి అక్కడ క్లోజ్ ఉంటుంది. అయినా నాకు తెలిసి కూడా మళ్ళీ వెళ్ళి ఒకసారి అడిగాను, క్లోజ్ చేసేస్తాం మేడం మేము 3కి, మళ్ళీ 7 వరకు తీయమన్నారు. సరే కదా ఇంకేం చేస్తాం అయితే అనుకుంటే, పార్వతి నేను కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేసుకుంటాను, మొన్న వర్షం పడింది కదా నేను కొనుక్కోవాలనుకున్నాయని కొనుక్కోలేదు, మళ్ళీ నేను అన్నీ చూస్తాను అని చెప్పింది. సరే కదా అని ఫైనల్గా అయితే ఇక్కడ జేఎన్టీయూ దగ్గరికి వచ్చాము. ఇక్కడ తను తెలిసిన వాళ్ళు చాలామంది మాట్లాడారు పార్వతితో. యాజ్ ఏ ఫ్రెండ్గా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తను అందరూ వచ్చి పలకరిస్తున్నప్పుడు. ఈవెన్ జూడియోలో కూడా తనని కలిసి మాట్లాడారనమాట. చాలాసార్లు మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ తను అలా పలకరిస్తూ ఉంటే యాజ్ ఏ యూట్యూబర్గా పక్కన పెట్టేసి యాజ్ ఏ ఫ్రెండ్గా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తను రికగ్నైజ్ చేసి అందరూ గుర్తుపట్టి మాట్లాడుతుంటే కొంతమందికి అయితే మేమే చెప్పామన్నమాట, వాళ్ళు నీ వైపు చూస్తున్నారు, నువ్వు వాళ్ళకి తెలుసు అనుకుంటా అలాగా. సో ఇక్కడ కూడా అలా కొంతమంది కలిసారనమాట. వాళ్ళతో మాట్లాడిన తర్వాత బ్లాక్ బీడ్స్ ఇంకా కావాలని చెప్పింది. సరే కదా అని వచ్చాము. మరి సండే అవ్వడం వల్ల లేకపోతే న్యూ ఇయర్ ముందు అవ్వడం వల్ల తెలీదు, మేము 2 days బిఫోర్ వచ్చిన దానికి ఇప్పటికీ కాస్టింగ్ అయితే చాలా మారిపోయింది. అన్నీ బాగా రేట్లు అయితే చెప్పారు. సరే కొందామా వద్దా అనుకుని కొన్ని బల్క్గా సెలెక్ట్ చేసుకుని బేరం ఆడదాము అలా అనుకున్నాము. కానీ ఏంటంటే అలా అనుకున్నా కూడా మాకు ఏం నచ్చలేదు. ఇంతకీ ఏంటంటే ఈ బ్లాక్ బీడ్స్కి వచ్చే ముందు మేమైతే పునుగులు తిన్నాము. పునుగులు తినేసి చక్కగా చాలా టేస్ట్గా ఉన్నాయి అనమాట, వేడివేడిగా పునుగులు తినేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము. మేము ఇంటికి వెళ్ళేసరికి 6:30 అయింది. ఓన్లీ ఆ తిన్న పునుగులతోనే వెళ్ళామన్నమాట. నేను వెళ్ళగానే అంజన్కి చెప్పాను మేమేం తినలేదు అని. ఇప్పుడే చెప్పేది, స్టార్టింగ్ అప్పుడే చెప్తే నేను చక్కగా ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసేవాడిని కదా అని చెప్పి నేను చెప్పగానే కేఎఫ్సీలో అయితే ఫుడ్ ఆర్డర్ చేశారు. డెలివరీ కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళు ఆ ఫుడ్ తినేసి రాధాగారి వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. అక్కడ కొంచెం సేపు రాధాగారితో టైం స్పెండ్ చేసి స్వీటీతో కొంచెం సేపు ఆడుకుని అక్కడి నుంచి అయితే వాళ్ళు ఈరోజు ఊరికి వెళ్ళిపోతారు. మియాపూర్ నుంచి అనుకుంటా బస్సు. సరే కదా అని చెప్పి ఇక్కడ నేను పిజ్జా తినమని అడిగాను సంయుక్తని, బట్ తను వద్దని చెప్పింది అనమాట. ఇక్కడ రెడ్డి గారును శ్రీకర్ ఒక ఫన్నీ షార్ట్ ఒకటి చేశారు, కామెడీగా. అది నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను, మీరు అందరూ చూసే ఉంటారు. దానికి తాలూకా రిలేటెడ్ వీడియో అనమాట. యాక్చువల్గా అదేమి రిహార్సల్ అలా ఏం లేదు, డైరెక్ట్గా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను జస్ట్ షూట్ చేశాను. అది అనుకోకుండా ఫన్నీగా అయితే వచ్చింది. చాలామంది ఓవర్ యాక్షన్ అని చెప్పి అలా ఇలా కామెంట్స్ పెడుతూ ఉన్నారు కదా, నా ఛానల్లో కూడా పెడుతున్నారు పార్వతి గురించి. సో తను కొంచెం హైపర్ యాక్టివ్. యాజ్ ఏ ఫ్రెండ్గా నేనైతే నెగిటివిటీ వద్దని చెప్తాను. ఇంకా వాళ్ళైతే ప్యాక్ చేసేసుకొని రెడీగా ఉన్నారనమాట. సరే కదా అని ఈలోపు నేను కేఎఫ్సీ అంతా ఓపెన్ చేసి బర్గర్స్ వచ్చాయి, బర్గర్స్ వద్దన్నారు. జస్ట్ ఇలా అయితే
నేను డిష్ అవుట్ చేసేసి అవి ప్లేట్లో పెట్టేసి మెయినీస్ అవి ఉంటే పెట్టేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. తర్వాత ఇంకా సంయుక్త ఫ్రెష్ అయిపోయిన తర్వాత చక్కగా ఇక్కడ జడేస్తున్నాను. ఎలాగో మనకు అమ్మాయిలు లేరు కాబట్టి ఇలాంటివన్నీ మనకు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో అదే వేస్తున్నాను. దీన్ని నేను షార్ట్ కూడా కన్వర్ట్ చేసి పెట్టాను. మీరందరూ దానికి కూడా మంచి మంచి కామెంట్స్ పెట్టారు. ఐ మీన్ నాలాగా ఎవరు ఫీల్ అవుతారో వాళ్ళందరూ మేము కూడా ఇలాగే ఫీల్ అవుతామని చెప్పి మంచి మంచి కామెంట్స్ పెట్టారు. నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఇందుకే అక్కడ ఒక షాపింగ్ బ్యాగ్ కనబడుతుంది కదా, అవి నా కోసం తీసుకున్నవి. నేను కమింగ్ షార్ట్స్లో చూపిస్తా. ఒక 2 డ్రెస్లే ఉన్నాయి, ఏం తీసుకున్నానో చూపిస్తా. ఇక్కడ ఏంటంటే హెయిర్ రెడ్గా ఉంది, ఏంటి హెన్నా పెడతావా నువ్వు పాపకి అని అడుగుతున్నాను. ఇంకా బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. ఇంకా ఫోన్లు, ఛార్జర్లు అన్నీ తీసేసుకొని చక్కగా ప్యాక్ చేసేసుకుంటున్నారు. ఇంకా నేను ఆటో కూడా బుక్ చేశాను. ఇంకా ఇక్కడ ఇద్దరిని బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తున్నారనమాట. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా మా 3 ఛానల్స్లో వ్లాగ్స్, షార్ట్స్ అన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారని అనుకుంటున్నా. సో ఫైనల్గా అయితే ఇది లాస్ట్ వీడియో అనమాట. తను మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వీడియో. మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ రోజు అయితే నేను పెద్ద వ్లాగ్స్ అయితే ఏం చేయలేదు, అన్ని షార్ట్సే పెట్టాను. నాకు ఇది మాత్రం గుర్తుగా ఒక లాంగ్ వీడియో చేయాలి అని అనిపించింది. సో అందుకే ఈ లాంగ్ వీడియో చేశాను. నేను ఈ వీడియోలో వేసుకున్న డ్రెస్ గురించి కూడా నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. నేను దాని గురించి కూడా ఒక షార్ట్ చేస్తాను. లింక్ ఇమ్మన్న వాళ్ళకి ఆల్రెడీ లింక్ ఇచ్చాను, బట్ ఎక్కడ ఏంటి అని అడిగారు కదా, దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఫైనల్గా అయితే బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను వీడియోలో కొన్ని మాటలు చెప్పాను కదా, వాటి గురించి ఒకసారి ఆలోచించండి. అంటే నెగిటివిటీ గురించి జస్ట్ రిక్వెస్ట్ అనమాట, ఎందుకో నాకు చెప్పాలనిపించింది. సో ఫైనల్గా అయితే 5 డేస్ తర్వాత వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతుంది. కానీ డల్గా అయిపోయింది, మిస్ అవుతున్నానని చెప్తుందనమాట. ఏం కాదు, మీ ఇంటికి వెళ్తే మళ్ళీ అన్నీ మర్చిపోతావు, పండగ హడావిడి, పిల్లలు, షాపింగ్లు ఇవే సరిపోతాయి అలా చెప్తున్నాం మేము ఇక్కడ. సరే ఇంకా నేను ఓలా కూడా బుక్ చేసేసాను. సో కిందకు వచ్చేసి బాయ్ చెప్పడానికి అయితే పంపించాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.